ఇది మాతా టారో రీడింగ్ ఛానల్ అండ్ మీ పర్సన్ నేమ్ని 3 times ఆర్ 5 times తలుచుకోండి. నెగిటివ్ పాజిటివ్ ఏం థింక్ చేయకండి. ఓన్లీ పర్సన్ ఫేస్ని గుర్తు చేసుకోండి. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్. తను చాలా బాధలో ఉన్నారు. మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నామా అని ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని వదిలేసినందుకు వారు ఏదో కోల్పోయిన బాధలో ఉన్నారు. వాళ్ళకి మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు నో అని చెప్తున్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో బాగున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్ ఆఫర్స్ ఏవో వస్తున్నాయి. కానీ ఏమొచ్చినా తను ఎందుకో మీరు కావాలి, మీతో ఉండాలని చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు. తను మిమ్మల్ని కాకుండా ఏదో కోల్పోయారంట. మనీ కానీ లేకుంటే బిజినెస్లో లాస్ కానీ దానివల్ల కూడా వాళ్ళు చాలా బాధలో ఉన్నారంట. కానీ మీరంటే ఇష్టం. మీరు వాళ్ళకి నైట్ టైం గుర్తుకొస్తున్నారంట. మిమ్మల్ని చూడాలని ఉందంట. మీతో ఉన్న సమయాన్ని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. మీతో అలా ఉండాలి, ఇలా ఉండాలని కలలు కంటున్నారంట. ప్రొద్దున రాత్రి మీరే వాళ్ళ గుర్తుకొస్తున్నారంట. మీతో చాలా రొమాంటిక్ ఫీల్ ఉందంట. మీ మీద చెప్పలేనంత లవ్ ఉందంట. మీలా పార్ట్నర్ దొరకడం వాళ్ళకి చాలా అదృష్టమని ఫీల్ అవుతున్నారు. మీది సోల్మేట్ రిలేషన్షిప్ అయి ఉంటుంది. ద లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి మీ మధ్య చాలా లవ్ బాండింగ్ ఉంది. మీ పర్సన్కి కోపం కూడా చాలా ఎక్కువనే ఉంది. మీరంటే ఇష్టం, కాకపోతే తనున్న సిచ్యువేషన్లో చాలా కోపంగా, చాలా ఫ్రస్ట్రేషన్లా ఫీల్ అవుతున్నారంట. అసలు మీరు ఎందుకు మాట్లాడడం లేదు తనతో అని, అసలు ఎందుకు ఇలాంటి దూరం వచ్చిందనేసి ఫీల్ అవుతున్నారంట. మీ పర్సన్ పాపం చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీతో చాలా లోన్లెస్గా, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. మీరే వాళ్ళ ప్రపంచం అనుకుంటున్నారు. మీతోనే మాట్లాడాలి అనుకుంటున్నారు. నైట్ టైంలో వాళ్ళకి మీరే గుర్తుకొస్తున్నారంట. Thank you and subscribe my channel, like and share.